హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో మోడల్ స్లీవ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. మనకు కావాల్సిన సైజులో లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఇలా ఏ డిజైన్ అయితే చేయబోతున్నామో దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అంగుళాలకి ఒక మార్క్ చేసుకొని దాని నుంచి ఇలాగా మనం డిజైన్ గీసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డిజైన్ గీసుకున్నామో దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా అన్నమాట. దీనికి మనము మెయిన్ క్లాత్ లైనింగ్ కంటే ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని మెయిన్ క్లాత్ మంచి వైపు పై వైపుకి, అలాగే దీన్ని కూడా ఈ విధంగా మనం పైన పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ని మంచి వైపున పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత చుట్టూ మనం ఏ విధంగా అయితే డిజైన్ చేసామో అలాగా మనం చివరన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవాలి తిరగటం కోసం, నీట్గా తిరగటం కోసం చిన్న చిన్నగా. ఇలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటువైపు తిప్పుకొని ఇలాగా కదలకుండా ఉండడం కోసం పిన్స్ మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. గుర్తు కోసం ఇలాగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా
ఇలాగ మనం ఇక్కడ లేస్ వేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ చిన్నగా ఇలాగ ఫోల్డ్ చేసి తిప్పుకోవాలి. ఇక్కడ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో ఒక 4 ముక్కలు తీసుకొని మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ మనం ఒకదాని మీద ఒకటి ఈ రకంగా మనం సెట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఇలాగా మనం పెట్టుకొని మనం సెట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్లో ఒకదాని తిన్నంగా ఒకటి వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి కరెక్ట్గా. తర్వాత ఇది ఎక్కడైతే ఉందో అక్కడ ఓ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మనం ఈ డిజైన్ వచ్చిన సెంటర్లో కట్ పెట్టుకోవాలి గుర్తు కోసం. పెట్టుకుని ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న చోట సెంటర్ చూసుకొని మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి దీనిపైన. ఇలా ఇటువైపుకు తిప్పుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఒక క్లాత్ని తీసుకోవాలి. మనం ఎంత సైజు పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. 2 అంగుళాలు ఉండేటట్టు నేను ఒక 1/2 ఇంచి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి నేను 2.5 తీసుకున్నాను. పొడవు హ్యాండ్ పొడవు అంతా ఇలాగా ఫోల్డ్ చేసి మనం చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎక్కడైతే మనం స్టిచ్ వేసామో దీని మీద దాన్ని ఇలాగా హ్యాండ్ మీద పెట్టుకొని చివరన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఇలాగా ఇటువైపుకి తిప్పి ఈ చివరన కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చివరన ఒక పూస స్టిచ్ చేసుకోవాలి ఇవి లేగవకుండా. అలాగే ఇక్కడ ఏదైనా డిజైను మనం సెట్ చేసుకోవాలి. అప్పుడు చాలా అందంగా ఉంటుంది. డిజైన్ కోసం మనం ఇలాగ పూసలు ఇలాగ హ్యాంగింగ్స్ ఇలా పెట్టుకోవటం వల్ల చాలా అందంగా ఉంటుంది. మనం ఈ విధంగా మోడల్ స్లీవ్ డిజైన్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.